స్వాతి స్వాతి ఏమైందిరా? హాస్పిటల్కి వెళదామా? ఏం కాలేదండి, కంగారు పడాల్సిందేం లేదు, ఆనందపడాల్సిందే. మీరు తండ్రి కాబోతున్నారు. నిజమా? ఎంత హ్యాపీ న్యూస్ చెప్పావురా! దీనికోసమే కదరా మనం ఇన్ని రోజులు వెయిట్ చేసింది. ఈ విషయం ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోవాలి. ఈ రోజు ఆఫీస్ వద్దు, ఏమి వద్దు. ఏంటి, ముందు మీరు ఆఫీస్కి వెళ్ళండి, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళొచ్చు. స్వాతి వద్దురా, అస్సలు మూడ్ లేదు నాకు. ముందు వాళ్ళకి ఫోన్ చేయాలని. అదిగో మీరు ఫోన్ పక్కన పెట్టండి, ముందు ఆఫీస్కి వెళ్ళండి. స్వాతి నేను ఈవినింగ్ అందరికీ కాల్ చేస్తాను. నాకు తెలుసండి ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్ళరని. అప్ప వదలండి. ఏంటి ఈరోజు ఆఫీస్కి వెళ్ళరా? ఆఫీస్కా? ఇంత అవకాశం వచ్చాక ఎవడైనా బయటికి వెళ్తాడు. చింతకాయలు చింతకాయలే చింతకాయలే. చింతకాయలు ఎంత? కిలో 50 రూపాయలండి. కిలో కాదయ్యా, మొత్తం బుట్టెంత? ఆ అమ్మాయి గారు నీళ్ళు వేసుకున్నారండి. తీసుకో. ఉంటానండి. నీకు సిగ్గులేదురా? అన్న భార్యనే కోరుకుంటున్నావు. ఏం చెయ్యమంటావే? ఆ భగవంతుడు నాకు అదొక్కటే ఇవ్వలేదు, సిగ్గు. అయినా ఎప్పుడూ కలగని ఫీలింగ్ ఎప్పుడెందుకు కలిగిందో తెలుసా నాకు. రెచ్చిపోయేంత అందాన్ని చూపించావే. చూడు, ఒక సెకండ్ ముందు ఎవడు పుట్టాడు, తరువాత ఎవడు పుట్టాడు నా బాబుకే తెలీదే. అలాంటప్పుడు ఎవరితో కమిట్ అయితే ఏంటే? రావే. వయసు అనేది మురిసిపోవడానికి కాదు, అందం అనేది దాచుకోవడానికి కాదు, అర్థం చేసుకో. ఏంట రచ్చిపోతున్నా? నా అన్న డబ్బు తీసి నా చేతిలో పెట్టిన ప్రతిసారి నీ చేతిలో అడ్డ పెట్టేదానివే. అప్పుడు ఎంత టార్చర్ అనుభవించాలో తెలుసా? ఆ బాధలన్నీ భరించాల్సిందే, తప్పదు. స్వాతి స్వాతి ఏయ్
స్వాతి 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 ఇన్నలేరు ఇక్కడ స్వాతి ఇలా చచ్చిపోయావేంటన్నయ్యా? చిన్నప్పటి నుంచి నీ మీద ఫీలింగ్ కలుగుతుందేమో అని వెయిట్ చేశా. కలుగలేదే. నువ్వు నాకు కనెక్ట్ అవ్వలేదు. ఏం చేయమంటావు? చంపేశా. నాకు కావాల్సింది ఈ మొత్తం ఆస్తి అన్నయ్య, నీ మీద ఫీలింగ్ కాదు. దరిద్రం పోయింది. ఏమి నీకు నాలవరే కావాల్సి వచ్చాడా? వాడి మీద పడ్డాయంటే నీ ముదరష్టం కళ్ళు దొంగ నాశనమైపోతావే. అలా ములుగుతున్నావేంటే నీ చెమ్మడిపోను. ఇక్కడే ఇన్ని ములుగుతున్నావంటే మంచం మీద ఇంకెన్ని ములుగుతావే. ఇటు చూడవే, చూసి మాట్లాడు. చూడు. చెయ్యంటారంటే వర్స్ట్ చేసేసారు కదరా. అన్ని ప్లాన్ చేసుకుని తీసుకువెళ్ళాను. పోయింది, మొత్తం పోయింది. 10 లక్షలు రా.